ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 5,000 పదార్లు అందించడం, అలాగే ప్రతి పేదింటిలో ఎవరైనా మరణిస్తే 5,000 పదార్లు అందించడం, గ్రామ ప్రజలందరికీ ఉచితంగా మినరల్ వాటర్ అందించడం, అలాగే 6 నెలల్లో చేసే పనులు కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా అందులో ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేస్తామని, అలాగే గ్రంథాలయం నిర్మాణానికి కృషి చేస్తామని, అలాగే స్కూల్ పిల్లలకి ప్రభుత్వ స్కూల్ పిల్లలకి సివిల్ డ్రెస్సులు ప్రొవైడ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ నెరవేర్చని ఎడల మేము పదవీ విరమణ చేసుకొని వెళ్ళిపోతామని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాకు గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన చేసుకుంటున్నాం. అర్పణపల్లి గ్రామం, ముడిగపోయిన అశోక్, శృతి. మేము గ్రామ అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకేసి వచ్చాము. గ్రామ అభివృద్ధి నా లక్ష్యం, గ్రామ శ్రేయస్సే నా ధ్యేయం అన్న కాన్సెప్ట్తోని ముందుకు వచ్చి ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని సర్పంచ్ అభ్యర్థిగా అర్పణపల్లి గ్రామ ప్రజల ముందుకు వచ్చాము. మేము ఒకవేళ గెలిచిన తర్వాతకి ఈ హామీలు నెరవేర్చకపోతే మేము విధుల నుండి తొలగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము. నేను గెలిచిన 24 గంటల్లో చేసే పనులు, నాకు ఉన్నటువంటి టెంట్ హౌస్ సామాగ్రిని గ్రామ పంచాయతీకి శాశ్వతంగా అప్పజెప్పడం,